హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారండి. కర్మనే వారికాదస్య ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అలానే డిఓపి వీళ్ళిద్దరు మనతో ఉన్నారు. ఇంకా లేట్ ఎందుకు వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? గుడ్. సో మీ గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి అని అంటే మీరు పెద్ద డిఓపి, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఫస్ట్ సార్ గురించి, డైరెక్టర్ గారు, మీరు ఇది మీ ఫస్ట్ మూవీ అని అయితే విన్నాను. అవునండి. సో ఎట్లా ఈ మూవీ మీరు అంటే ఎలా ఈ మూవీ తీయడానికి ఎలాంటి ఫేసెస్ అయ్యారు, ప్రాబ్లమ్స్ అనేవి? ప్రాబ్లమ్స్ ఏం లేవండి, స్పెసిఫిక్గా పెద్ద ప్రాబ్లం పడిపోయింది ఏం లేదు. బట్ సినిమా స్టార్ట్ అవ్వకుండా ముందు పడ్డాం ప్రాబ్లమ్స్. అంటే సినిమా స్టార్ట్ అయ్యాక కాదు, సినిమా స్టార్ట్ అయ్యాక మేమేం పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. గుడ్. టైం కొంచెం డిలేడ్ ప్రాసెస్ అయింది కానీ బట్ ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు మేము. వీఆర్ గుడ్ టు గో. అంటే ఈ మూవీ తీయక ముందు మీరు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇట్లా ఏమన్నా తీసుకున్నారా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ నాట్ ఆన్ కమర్షియల్ నోట్. ఓకే. అది నాకు కొంచెం పోర్ట్ఫోలియో కిందే చేసుకున్నాను. వెరీ ఫ్యూ, అది కూడా 5-6 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అంతే. అవి ఎక్కడ నేను స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో లేవు, నేను ఇండిపెండెంట్గా చేసుకున్నాను అంతే. అంతకుమించి నేను ఇంకెక్కడ వర్క్ చేయలేదు. అంటే ఈ మూవీ టైటిల్ చూసుకుంటే కొంచెం మిత్ టైప్ ఉంది, అంటే డివోషనల్ టైప్ అట్లుంది. దేని వల్ల ఈ మూవీకి నేమ్ పెట్టాల్సి వచ్చింది? అంటే అది డివోషనల్ అని అనుకుంటాం కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫిలసాఫికల్ థింగ్. ఓకే. అంటే అది భగవద్గీత నుంచి డిరైవ్ చేసుకున్నది. కర్మణ్యేవాధికారస్తే ఇస్ నథింగ్ బట్ మనం చేసే వర్క్ మీద మనకు రైట్ ఉంది కానీ రిజల్ట్ మీద రైట్ లేదు అని. సో దెర్ ఈస్ నథింగ్ సార్ట్ ఆఫ్ మైథాలజికల్ అనేది ఏం లేదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మన సినిమాలో ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ అందరిలోనూ అది ఉంటుంది. అంటే నెగిటివ్ ప్లే చేస్తున్న వాళ్ళకి అది వర్తిస్తుంది, ఈవెన్ పాజిటివ్ ప్లే చేస్తున్న వాళ్ళకి వర్తిస్తుంది. సో అందుకని ఆ టైటిల్ డిరైవ్ చేసాం అనమాట. ఓకే. అంటే ఈ టైటిల్ ఏమో కొంచెం అంటే కర్మని బట్టి మనం తర్వాత చేసే ఫలితాలు ఉంటాయి అన్నట్టుంది. అండ్ మూవీ లోపలికెళ్తే అంటే ట్రైలర్ లోపలికెళ్తే మాత్రం ఒక థ్రిల్లర్ అలానే క్రైమ్ రాక్షసుడు మూవీని మళ్ళీ మాకు కళ్ళ ముందు కనిపించేలా మీరు మాకంటే ఆ చేసింది. సినిమాని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అట్లేం కాదు. అంటే ఇప్పుడు No, I'm అమ్మాయి just kidding. That's okay. సో అంటే ఆ మూవీ కూడా కొంచెం ఇట్లానే క్రైమ్ టైప్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూడగానే ట్రైలర్ అనేది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏమవుతుంది, అసలు ఎవరు ఇవన్నీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకోవాలని మాకు క్యూరియాసిటీ ఉంటుంది Yes, కదా. yes. సో అసలు ఏంటి మూవీ విషయానికి వస్తే? అంటే ప్రాబ్లీ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆర్ మీరు అన్నట్టు రాక్షసుడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఓన్లీ అమ్మాయిలు మిస్ అవుతున్నారన్న పాయింట్ ఒక్కటే. అంటే మీరు పిక్ చేసుకుని ఉండొచ్చు బట్ అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి సినిమాలో. ఓకే. అంటే ఆ ఒక్క క్రైమే కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ క్రైమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఓకే. సో అన్ని క్రైమ్స్ని మీరు ఆబ్వియస్లీ అంటే ఎక్స్పీరియన్స్ అనకూడదు. ఇప్పుడు ఏం చెప్పాలో మరి దాన్ని ఏనా, అది ఒకటే కాకుండా ఇంక దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే ఓన్లీ ఒక క్రైమ్ సైడే కాకుండా నో కంప్లీట్గా సర్కిల్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. సర్కిల్ ఆఫ్ క్రైమ్. యా. అంటే ఏంటి ఇందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఎవరిది, పాజిటివ్ క్యారెక్టర్ ఎవరిది అనేది ట్రైలర్ చూసినప్పుడు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. బట్ ఈ ట్రైలర్లో నెగిటివ్ ఎవరు, పాజిటివ్ క్యారెక్టర్ ఎవరు అసలు ఏం అర్థం కావట్లేదు. అందులో బ్రహ్మాజీ గారు ఉన్నారు. సో ఆయనది పాజిటివ్ క్యారెక్టరా లేకపోతే నెగిటివ్ క్యారెక్టరా అనేది తెలియకుండా అలా అంత బాగా మేనేజ్ చేశారనమాట ట్రైలర్లో. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? అంటే ఆయన ఒక్కళ్ళే స్పెసిఫిక్గా కాదండి, ఆల్ క్యారెక్టర్స్. మీరు అంటే ఆల్రెడీ ఇంతకుముందు బ్రహ్మాజీ గారిని ఒక ఇమేజ్లో చూసాము, అట్లాగే శత్రు గారిని ఒక ఇమేజ్లో చూసాము. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ చైల్డ్ యాక్టర్గా మహీన్ కూడా అట్లాగే చూసాం. సో దీంట్లో ఆ ఇమేజ్ క్యారీ అవ్వదు. మీరు అన్నట్టు ఇది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. అంటే మహేంద్రన్ గారు కూడా ఈ మూవీలో ఒక సైకో టైప్ నాకైతే అనిపించింది. సో అంతే అట్లనే ఉంటుందా క్యారెక్టర్? అందరికీ అలా అనిపిస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అయినట్టే, నో డౌట్. యా.
ఓకే. అసలు ఎందుకని అంటే అట్లా సైకోపాత్ మూవీస్ మీకు ఎందుకు తీయాలనిపించింది ఫస్ట్ థింగ్? తెలీదండి. మీరు చూసిన తర్వాత కూడా ఇదే క్వెషన్ అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా సమాధానం చెప్పగలను. చెప్తారైతే మూవీ చెప్పగలను అప్పుడు. చూసాక. యాహ్! డెఫినిట్‌గా. సో, అంటే ఒక మూవీ తీయడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. అవును. అందులో అవును. ఇప్పుడు తీసిన మూవీస్ చాలా వరకు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. హ్మ్. థియేటర్ దాకా గూడా వెళ్ళడం లేదు. అవును. సో, ఈ మూవీని థియేటర్ దాకా తీసుకెళ్తున్నారా? యెస్. మేము వి ఆర్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ 31st ఆఫ్ అక్టోబర్. సో, ఓకే. మోస్ట్‌లీ మేము అరౌండ్ 120 స్క్రీన్స్ వరకు విల్ కమ్. 120 యాహ్! 120 వరకు ఇట్స్ వస్తుంది. నాట్ ఏ స్మాల్ థింగ్ కదా! ట్రూ. అంటే ట్రూ. యాహ్! థియేటర్ వరకు తీసుకొచ్చారు అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి ఉంటారు మూవీకి సంబంధించి. మా కోసం ఏదైనా చెప్తారా? ప్రాబ్లమ్స్ అనేది ఏం ఫేస్ చేయలేదండి. ఆహ్, అంటే ఐయామ్ బీయింగ్ ఫ్రాంక్. అంత పెద్ద ప్రాబ్లమ్స్ అమ్మో! మనం కష్టాల్లో ఇలా ఇరుక్కుపోయామేంటి అనేదైతే ఎప్పుడు మాకు లేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ అంటే స్క్రీన్స్ తెచ్చుకోవటం, రిలీజ్ తెచ్చుకోవటం ఈజ్ ఎ టఫ్ ప్రాసెస్. యెస్. కానీ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్. మేమే కాదు ఎవరికైనా గానీ అది గో త్రూ అవ్వాల్సిందే. అది కష్టం అనుకుంటే అసలు మన సినిమాలోకి రాకూడదు. మన పని మనం చేసుకోవాలి ఏదో రకంగా. ఓకే. వచ్చినప్పుడు తప్పదు చేయాల్సిందే అవన్నీ. అంటే ఈ మూవీలో సెన్సార్‌కి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? అంత పెద్ద అభ్యంతరకరంగా ఉండేవి ఏమి ఉండవండి. ఏం లేవు. మీరు చూస్తారు రేపొద్దున అంటే మీరనే కాదు ఇంక్లూడింగ్ ఆడియన్స్ ఆల్సో. హ్మ్. ఒక్క ఫౌల్ లాంగ్వేజ్ ఒక అమెచ్యూర్ వర్డ్ కూడా మీకు ఎక్కడ సినిమాలో వినపడదు. ఓకే. అంటే ఇప్పుడు అయన్నీ కామన్ అయిపోతున్నాయి కదా మూవీస్‌లో. సో, ఆఫ్‌కోర్స్. యాహ్! అందువల్ల యాహ్! ఆఫ్‌కోర్స్. కానీ మేము ఎక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు పొరపాటున గూడా. ఏమన్నా కనపడితే చెప్పండి చూద్దాం. అది కూడా రెక్టిఫై చేస్తాం చివర్లో. అయ్యో! అట్లేం ఈవెన్ కాదు. విజువల్స్‌లో కూడా హ్మ్. 1 ఆర్ 2 ఇంటిమేట్ సీన్స్ ఉన్నా కూడా యూ విల్ నాట్ గెట్ ఇంటిమేటెడ్. అంటే ఇదేదో ఇక్కడ ఇంటెన్షనల్‌గా జరుగుతుంది. ఆర్ దాన్ని ఆడియన్స్ చూసే వాళ్ళకి దాన్ని ఇంటిమేట్ చేసేటట్టు కూడా ఉండదు. ఇట్ హ్మ్. ఇట్ గోస్ అలాంగ్ విత్ ద ఫ్లో అంతే. ఫ్లో ఓకే. యాహ్! హ్మ్. సో, అంటే ఇంత పెద్ద మూవీని అండ్ అలానే కాస్టింగ్‌ని మీరు పిక్ చేసుకునేటప్పుడు అంటే ఒక డైరెక్టర్ మైండ్‌లో ఈ క్యారెక్టర్‌కి ఈ పర్సనాలిటీ అయితే సెట్ అవుతుంది అని మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా! హ్మ్. ఐడెంటిఫై ఉంటుంది. హ్మ్. సో, మీరు అలా పిక్ చేసుకునేటప్పుడు ఎ ఎట్లా చేసుకున్నారు కాస్టింగ్‌ని? ఆహ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే నేను ఫస్ట్ టైమర్ కాబట్టి ఐ వాంటెడ్ ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్. ఓకే. ఖచ్చితంగా నాకది హెల్ప్‌ఫుల్ అవుతది అని. సో, ఆ ప్రాసెస్‌లో అంటే అన్నకి ఉన్న ఎక్స్‌పీరియన్స్ వల్ల మేము కొంచెం యాక్సెసిబిలిటీ ఈజీ అయింది వాళ్ళకి. వాళ్ళని హ్మ్. అప్రోచ్ అవ్వటానికి. దెన్ ఆఫ్టర్ మేము నరేట్ చేసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అదే ఐ మీన్ ఆహ్, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు కరెక్ట్‌గా. హ్మ్. ఇట్ 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 వెంట్ ఆన్ అంటే నా నా బేసిక్ ఐడియా అయితే అదే. మనకి వర్క్ కొత్త. వాళ్ళకి వర్క్ తెలుసు. కొంచెం మనం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకుంటా ఎళ్ళొచ్చు. మధ్యలో ఎలాగో అన్నాడు కాబట్టి నాకు హ్మ్. అన్న సపోర్ట్ తీసుకున్నారైతే యెస్. మొత్తానికి మూవీ మొత్తంలో. ఖచ్చితంగా. నో డౌట్. ఓకే. నో డౌట్. అంటే ఈ మూవీని ఫస్ట్ మీరు రాసుకునేటప్పుడు మీరే కదా స్టోరీ లేదండి. రాసుకున్నారు? స్టోరీ నేను లేదా? కాదు. ఓకే. స్టోరీ శివకుమార్ అని తను నా గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా. ఓకే. ఫ్రెండ్ మీకు ఆయన. యాహ్! యాహ్! మేము ఓకే. ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి కలిసి ఎడ్యుకేషన్ చేసామనమాట. హ్మ్. 25 ఇయర్స్ నుంచి అంటే ఫ్రెండ్స్ ఎట్లా మేము. అప్రోచ్ అయ్యారు ఆయన మిమ్మల్ని? నా దగ్గర ఒక స్టోరీ నో. ఉంది అని. యాక్చువల్‌గా మా ప్రొడ్యూసర్ అడిగాడు. హ్మ్. ఇట్లా చేద్దాంరా ఏమన్నా ఐడియా ఉంటే మీరు చెప్పండి అని. దెన్ వి పిక్డ్ అప్ దిస్ లైన్. ఓకే. డెవలప్ చేసుకొని వర్కౌట్ చేసి తన దగ్గరికొచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ మూవీ వర్కౌట్ చేయడం? మేము 23లో స్టార్ట్ చేసామండి. 23. 23లో స్టార్ట్ చేసాము. ఓకే. షూట్ ప్రాసెస్ వెంట్ ఆన్ వెల్ యాక్చువల్లీ. షూట్ ప్రాసెస్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. హ్మ్. బట్ పోస్ట్ ప్రొడక్షన్‌కి వి టుక్ సమ్ టైమ్ మధ్యలో. ఓకే. సో, ఇట్ వెంట్ ఆన్ డిలే. మధ్యలో మనకి 2, 3 సార్లు స్ట్రైక్ రావటం వీటి వల్ల కొంచెం డిలే. బట్ యాహ్! యాహ్! అంటే ఇందులో హీరోయిన్ అని పర్టిక్యులర్‌గా ఎవరు లేరు. లేరనుకుంటా. లేరు. హ్మ్. యాహ్! అంటే చూస్తున్న అమ్మాయిలు గూడా చాలా మంది కొత్త కాస్టింగే అని ఆ! అనుకుంటున్నా. అంటే ఆల్ ది గర్ల్స్ ఆర్ న్యూ అండి. అందరూ. ఓకే. ఒక్క శ్రీసుధ గారు తప్ప హ్మ్. మిగతా గర్ల్స్ అందరూ న్యూ. అంటే హీరోయిన్ లేకుండా ఒక మూవీ తీసేస్తున్నారైతే. పాటలు కూడా లేవండి సినిమాలో. అయ్యో! పాటలు కూడా లేవు. పాటలు గూడా లేవా? లేవు. ఒక్క సాంగ్ గూడా? ఒక్కటి కూడా లేదు. ఒక సాంగ్ కూడా లేదు. అంటే యాక్చువల్‌గా మరి మేము షూట్ చేసినాం సాంగు.
బట్ డైరెక్టర్ గారు వద్దని చెప్పారా? డైరెక్టర్ నాకు స్టార్ మొత్తం కాబట్టి బ్లడ్ కావాలి, ఓ డైరెక్టర్ మొత్తం తీసి- No, no, crime the కావాలనుకున్నారా? బ్లడ్ అనే కాదు, మీరు సినిమాలో బ్లడ్ షెడ్ కూడా కనపడదు. లేదు కనిపించలేదు లేండి, బట్ మొత్తం మాకు సైకో పాత్ కావాలి అని అనుకున్నారు. యా అవును, ఎందుకని అట్లా సైక్ చేసేస్తారు ప్రజల్ని? చూడండి మీరు చూసి చెప్పండి అది సైకో కొంచెం మాకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కి ఉంటది సాంగ్స్ ఖచ్చితంగా, ఖచ్చితంగా ప్యూర్లీ entertainment. ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అలా అని మీరు అనుకున్నట్టుగా మీరు ఆలోచన మీరు ట్రైలర్ చూసి అనుకున్నట్టుగా ఉండదు. వెళ్ళి థియేటర్లో చూసినాక మీకు మీరే చెప్తారు అదేంటని. అంతే అంటారా? ఆ. ఇప్పుడు మీరు అంటే తమిళ్ ఎక్కువ ఆయన మహేంద్రన్ తమిళ్ సైడ్ ఎక్కువ ఉంటారు కదా, అవునవును, సో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్ళారు, ఎలా మాట్లాడారు? అది డైరెక్ట్ అప్రోచ్ అండి. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తను కాంటాక్ట్ వచ్చింది. మీ కాల్కి మేము డైరెక్ట్లీ కాల్ చేసాం. తనకు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, తనకి తెలుగు తెలుసు కాబట్టి ఇది ఐడియా అని చెప్పాము. ఈ లైక్ ద ఐడియా, మీరు నెక్స్ట్ డే చెన్నై రండి ఒకసారి మాట్లాడుకుందాం అని అన్నాడు. వీ వెంట్, స్టోరీ హీ లైక్ ఇట్ ఆన్ ద సేమ్ డే ఇట్సెల్ఫ్. తను ప్రాజెక్ట్ ఓకే చేయటం కూడా ఆన్ ద సేమ్ డే చేశారు. సో యా, మీరు ఇందాక నుంచి అడుగుతున్నట్టు మేమేం పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు నిజంగానే. అంటే అంత సింపుల్ గా అట్లా వెళ్ళిపోయింది, go with flow సింపుల్ గాని అన్నట్టు. కాదు, వీ హ్యాడ్ అవర్ ఎఫర్ట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం స్ట్రాటజిక్ గానే వెళ్ళాము. ఓకే, ఏదో బ్లైండ్ గా వెళ్ళిపోకుండా ప్లాన్ చేసుకుని వెళ్ళాం కాబట్టి ప్రాబ్లం స్ట్రాటజీ లేదు. ప్రకారమే మీరు మూవీ అంతా క్లియర్ చేసేసారు. అవును అవును, కైండ్ ఆఫ్. యా, నెక్స్ట్ సార్ మీరు సో అంటే మీరు తీసిన మూవీస్ అంటే మేము మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మీరు మా ఆడియన్స్కి కానీ చెప్పారంటే, సార్ డిఓపి కృష్ణవంశీ గారి మూవీస్ అన్నీ సార్ డిఓపి చేశారు, ఒకసారి సార్ నోటి నుంచి మనం ఆ మూవీస్ విన్నా మీరు కూడా ఎగ్జైట్ అయిపోతారనమాట ఆ మూవీస్ వినగానే. అంటే ఇంత పెద్ద డిఓపి ఇలా ఫస్ట్ మూవీ చేసే డైరెక్టర్కి సపోర్టివ్గా ఉన్నారా అని మీకు కూడా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు చాలా చేశారు ఆయన. బట్ చెప్పుకోరు కదా సార్. అవునవును. యా, ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది, మేము వినడానికి కూడా మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి శేఖర్ సూర్య ఉన్నాడు, ఫిలిం డైరెక్టర్. తనది 3 మూవీ, బట్ రిలీజ్ శశిరేఖ పరిణయం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి 3 మూవీ ధనుష్ నాట్ Not ధనుష్, అది రాజీవ్ కనకాల, రిషి అని ఫిలిం బైర్ డైరెక్టర్ ఓకే ఓకే శేఖర్ సూరి. సో తనది, సో ఇది డిలే అయింది రిలీజ్ అవ్వటం. సో యాక్చువల్గా నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది శేఖర్ సూరి, ఓకే. బట్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవ్వటం కృష్ణవంశీ గారు కాబట్టి, సో నా ఫస్ట్ ఫిలిం కృష్ణవంశీ శశిరేఖ పరిణయం. తర్వాత ఇంకా కరోనా ఇవన్నీ వచ్చి ఇప్పటి వరకు 17 ఫిలిమ్స్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ నేను షూట్ చేసినాయి అందరు కొత్త డైరెక్టర్లే, ఇంక్లూడింగ్ అమర్. సో ఫస్ట్ స్క్రిప్ట్ ఏదో వస్తుంది వాళ్ళకి, వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఎలా తగులుతానో నేను వచ్చేస్తారు. వచ్చేసి అంటే మన టాలీవుడ్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన ఒక మూవీలో కూడా మీరు డిఓపిగా వర్క్ చేశారు అని మేము విన్నాం. అది నేను మెయిన్ డిఓపి కాదు, సెకండ్ యూనిట్ డిఓపి. వాట్ ఎవర్ అండి, మీరు వర్క్ చేశారు కదా. ద సేమ్ డే మా సినిమాతో పాటు ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అదే బాహుబలికి అంటే సెకండ్ యూనిట్ డిఓపి. అండ్ అరుంధతి ఆల్సో. అరుంధతి అంటే నేను సెంథిల్తో అసోసియేట్ అయినాను కాబట్టి, సో అప్పుడు అలా నేను చేసిన తనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి. ఎలా పరిచయం సార్ మీకు డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారిది నా పరిచయం చాలా విచిత్రమైన పరిచయం. ఐ థింక్ అడవిశేషు మంచులక్ష్మిది మూవీ, ఎస్, దొంగాట మూవీ జరుగుతూ ఉంటే, సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా. సో అక్కడే తన ఆఫీసు, మేము నైట్ పైన షూట్ చేస్తున్నాం, సాంగ్ ఏదో షూట్ చేస్తున్నాం. సో నెమ్మదిగా మెట్ల పైకి వద్దామని ప్రయత్నిస్తున్నాడు, రానివ్వట్లేదు ఎవరు, నేను కిందకి దిగా. సో తనే నన్ను పరిచయం చేసుకొని ఇట్లా అని చెప్పేసి అక్కడ నుంచి మాది స్టార్ట్ అయ్యి, మా పరిచయం అలా ఒక 5 years అయ్యాక, 5 years తర్వాత మనోడు కథ తీసుకొని అన్న ఇది ఉంది అని వచ్చాడు. వచ్చాక యాక్చువల్లీ సినిమాని స్టార్ట్ చేద్దాం అనేది చాలా చిన్న ఇదిలోనే స్టార్ట్ చేసాము. సో అప్పుడు నేను చెప్పాను, అంటే నాకున్న పరిధిలో నేను చెప్పాను, ఏంటి మీరు వస్తున్నారు కానీ మనం ఏదైతే ఒక పారామీటర్ పెట్టుకొని వెళ్తున్నామో అందులో అవ్వదు, కొంచెం అటు ఇటుగా అవుతుంది.
సో అది మరి ముందు ఫిక్స్ అయితే సో విల్ మూవ్ అని అంటే అప్పుడు సరే పర్లేదన్న ముందు అయితే స్టార్ట్ చేద్దాం అని ముందుగానే అన్నాడు. మీరు ముందు జాగ్రత్తలన్నీ And చెప్పేశారు. Yes, యాక్చువల్గా ఫస్ట్ వెబ్ సిరీస్ లాగా చేద్దాం అని అన్నాడు. సో నాకు పాయింట్ వచ్చినాక అసలు అట్లా వద్దు, పాయింట్ చాలా బాగుంది, సో ఎందుకు అన్నెసరీ అవన్నీ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇవన్నీ రాసుకుంటేందుకు క్రిస్పీగా చేద్దాం అని చెప్పేసి మూవీ దాన్ని కన్వర్ట్ చేసింది నేను మూవీ. వెబ్ సిరీస్ నుంచి మూవీకి Movie కన్వర్ట్ చేశారు. అవును. సో అట్లా ఇక లేకపోతే మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళిపోయిండే వాళ్ళ, యా యా అలా. బట్ సార్ ఉండడం వల్ల మీకు ఒక బిగ్ స్క్రీన్ మీద మూవీ వస్తుంది. అవును అవును Yeah. సార్ అంటే ఇది నన్ ఆఫ్ ద టాపిక్, బట్ నాకు చెప్పండి. నా క్యూరియాసిటీ వల్ల నేను అడగాల్సి వస్తుంది. చెప్పండి. అంటే మీరు కృష్ణవంశీ గారితో చేశారు కాబట్టి డిఓపి, ఇప్పుడు సార్ మూవీస్ తీయడం కూడా చాలా తక్కువ అయిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అంటే అది తెలీదు ఆయన అంటారా? అడగాలి, నన్ను అడిగితే నేనేం సరే చెప్తా. అది కూడా పక్కన పెడితే ఇప్పుడు మీరు ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎట్లా ఆయన పర్ఫెక్షన్ అనేది ఎలా ఉండేది? ఆయనతో వర్క్ చేసేటప్పుడు పర్ఫెక్షన్ అన్ని ఆయనే చూసుకుంటాడు. మనం హ్యాపీగా ఏ టెన్షన్ ఉండదు. అన్ని టెన్షన్ ఆయన Tensions తీసుకొని అన్ని ఆయన ఆయన తీసుకుంటాడు. తీసేసుకొని మనల్ని ముందు పదండ్రా అని చెప్పేసి ఆయననే నెడుతూ ఉంటాడు. మనం వెళ్ళాల్సిన పనే లేదు. సో ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఎట్లా? మేము ఎలా అదేమో అప్పుడు నేను వంశీ గారితో చేసినప్పుడు నా పరిస్థితి అంతే. ఓకే, అలానే రాజమౌళి సార్ గురించి కూడా మా కోసం ఏదైనా ఒకటి చెప్తే. చెప్పడానికి ఆయన గురించి ఆయన గురించి అందరికీ తెలిసింది, ఇట్లా పిండేస్తాడని ఆయనతో వర్క్ వర్క్ చేసిన విషయంలో. అదే చాలా హ్యాపీ. ఇంకా అంతకంటే వేరే అంటే మనం చెప్పలేము, మాట్లాడే అంత ఇది లేదంటారా? ఓకే, సో మూవీ విషయానికి వస్తే Yeah. ప్రతి మూవీలో ఒక మెసేజ్ అనేది ఉంటుంది. Mm. అంటే మనం చూపించేది ఒకటైనా కూడా బయటకి రీచ్ అయ్యేది ఇంకోలా ఉంటుంది. Mm. సో మీరు ఏ విజన్ అనుకొని ఈ మూవీని బయటకి ఇవ్వాలని అనుకుంటున్నారు? ఆ విజన్ కరెక్ట్గా ప్రజలకు అర్థమవుతుంది అని అనుకుంటున్నారు పబ్లిక్కి? అర్థం అవుతుందని అనుకుంటున్నాం యాక్చువల్గా. అంటే స్పెసిఫిక్గా ఈ సినిమా ద్వారా మనం ఈ మెసేజ్ కన్వే చేద్దాము అనేదైతే లేదు. ఓకే. బికాజ్ ఇఫ్ యూ వాచ్ ద ఫిలిం దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. మనం అంటే మనలో అట్లీస్ట్ మేబీ సే అరౌండ్ ప్రతి 10లో ఒకళ్ళ మంది అదే ఒక్కరు ఖచ్చితంగా ఇది ఇది జరుగుతుంది మన చుట్టుపక్కల మనకు తెలుసు, బట్ మనం దీన్ని ఏం చేయలేకపోతున్నాం అనేదైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే ఎవరు పరిధిలో వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఏమంటారు, మన ఒక స్లమ్ ఉందనుకోండి, స్లమ్లో చూసే వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించింది ఏదో ఇక్కడ జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాగే ఒక హైయర్ మిడిల్ క్లాస్ అలాగే ఒక హైయర్ సొసైటీలో కూడా ప్రతి ఒక్కళ్ళ చుట్టూతా ఏదో ఒక రకంగా క్రైమ్ తిరుగుతూనే ఉంటుంది. అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అందరూ. అండ్ దిస్ ఈస్ ఆన్ అ హయ్యర్ లెవెల్. ఏదో మనం ఒక ఇంట్లో లేకపోతే ఒక వీధిలో ఒక ఊర్లో జరుగుతున్న వ్యవహారం కాదు, ఓవరాల్ కంట్రీలో జరుగుతున్న విషయమే. సో అది కన్వే చేయాలనుకున్నాం అంతే. మేము మెసేజ్ ఇవ్వాలి లేకపోతే ఇంకోటి అనేది ఏం లేదు. జస్ట్ మీరు అనుకునేది కన్వే చేయాలంట. అంతే. సో ఇది అడగొచ్చలేదో బట్ అడుగుతున్నాను. అదేండి, ఒక మూవీ అన్నాక ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు. అది బడ్జెట్ లోపలన్నా మూవీ ఫినిష్ అవుతుంది, లేకపోతే సమ్ టైమ్స్ బడ్జెట్ ఎక్కువకి మూవీ ఫినిష్ అవుతుంది. సో మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారు, ఎంత బడ్జెట్లో మూవీ ఫినిష్ అయింది? నాకున్న వెరీ లిటిల్ ఎక్స్పీరియన్స్లో అనుకున్న బడ్జెట్ లోపు ఏ సినిమా అవ్వదు. డెఫినెట్లీ అదైతే కరెక్ట్. డెఫినెట్లీ. బికాజ్ ఏంటంటే అది ఎక్సీడ్ అయిపోవటం అని కాదు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రాక్టికల్గా మనం ఆన్ సెట్ వర్క్ చేసేటప్పుడు మనకు రిక్వైర్మెంట్ అనిపిస్తుంది, లేదు దీనికి కొంచెం అడిషనల్గా పెడదాం అనిపిస్తుంది. అట్లా వీల్ ఎండ్ అప్ స్పెండింగ్ అట్లీస్ట్ ₹1 మోర్ మనం అనుకున్న బడ్జెట్ కంటే. సో నాకు తెలిసినంత వరకు అనుకున్న బడ్జెట్ని గిరిగీసుకొని చేసిన సినిమాలు ఉండవేమో. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా అది అబద్ధమేమో నాకు. అంటే ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. నేను అనుకున్న దానికంటే లోపలే అయిపోయింది. అది లోపల ఏదైతే డెఫినెట్లీ అవ్వదు, పైనే ఉంటది. అంతే. సో మీరు ఇంతకు చెప్పలేదు ఎంత అయింది ఏంటి అని? మేము అంటే జస్ట్ రౌండ్ ఫిగర్ టైప్ చెప్పండి. నో యాక్చువల్లీ అంటే నెంబర్స్ చెప్తే నాకు ఏమంటారు, ట్రేడ్ మార్కెట్ లో నేను ఎక్కడో ఆ బ్రాకెట్ లో పడిపోతాను.
అచ్చా! ఓకే. అంటే మూవీ తీసేటప్పుడు ఇట్లాంటివి వస్తాయి కదా! ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదా! యెస్. సో, ఆ టైంలో ఎవరు మీకు సపోర్టివ్‌గా ఉన్నారు? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ ఉంటారు ప్రొడ్యూసర్స్ కదండి. ఇద్దరు ప్రొడ్యూసర్స్. దుర్గా అంటే ప్రసాద్ లైక్ అండ్ సురేంద్ర. ఓకే. వాళ్ళిద్దరూ అంటే ఇబ్బందులు అని కాదు గానీ, దేర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ ఫండ్ అంతే. అది అది టెంపరరీ. మనం కొంతకాలం ఇంత టైం వెయిట్ చేయాల్సి వస్తది అనుకున్నాం. మ్యూచువల్‌గా మాట్లాడుకున్నాం. యెస్, వి అగ్రీడ్. వెయిట్ చేసాము. హ్మ్. వి ఎండెడ్ అప్ అంటే ఆ అండర్‌స్టాండింగ్ మాకు బోత్ ద ప్రొడ్యూసర్స్ మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు కాదు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నాకు పెద్దగా అదేం ఇష్యూ కాదు. నేను ఒకటి అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. ఇంతకుముందు సార్‌తో మాట్లాడకముందు మీరు ఈ డైరెక్షన్ ఫీల్డే అనుకుంటున్నా. సార్‌తో మాట్లాడిన తర్వాత సాఫ్ట్‌వేర్ అని తెలిసింది. అవునవునవును. సో, అంటే సాఫ్ట్‌వేర్ నుంచి డైరెక్షన్ ఫీల్డ్‌కొచ్చారు గదా! హ్మ్. అంటే అలా ఎందుకు అనిపిచ్చింది మీకు? అంటే సాఫ్ట్‌వేర్ అంటే మంచి జాబే కాబట్టి, అవును. మంచి ప్రొఫెషన్ గాబట్టి, అక్కడి నుంచి ఇక్కడికి కష్టపడడానికి ఎందుకొచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి మీకు ప్యాషన్ ఉండిందా? నేనొక మూవీ డైరెక్ట్ చేయాలి అని? చిన్నప్పటి నుంచే అని నేను చెప్పనండి. అంటే చిన్నప్పుడు మనం ఏదో మనకి ఊహ రాంగానే మనం డైరెక్టర్ అయిపోవాలని ఎవరు అనుకోరు. ఎవరు ఏమన్నా? ఆబ్వియస్లీ నేను అవును. కెమెరామెన్ అనుకొని రాలేదు. నో, సో అంటే ప్రాబబ్లీ బికాస్ ద జియోగ్రఫికల్ ఇంపాక్ట్ దట్ పుట్ అప్ వి బోర్న్ ఇన్ విజయవాడ. ఓకే. మాకు సినిమా అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో, సినిమాని స్పెషల్‌గా చూడటం అనేది మాకు తెలీదు. హ్మ్. సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్. పండగ రానివ్వండి, ఇంటికి చుట్టాలు రానివ్వండి, లేదు మనం బయటికెళ్ళనివ్వండి, సినిమా ఈజ్ ఆల్వేస్ అ పార్ట్. సో, సినిమాని స్పెషల్‌గా చూడటం అనేది మాకెప్పుడు తెలీదు. హ్మ్. కానీ అది ఓవర్ ద పీరియడ్ ఏంటంటే కొంచెం రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అది కూడా ఇట్ వాస్ జస్ట్ ఎ హాబీ. దాన్ని పెద్ద సీరియస్ ప్రొఫెషన్‌గా పిక్ చేసుకుందాం అని కూడా ఎప్పుడు లేదు. హ్మ్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ కెరియర్ ప్రాబబ్లీ అరౌండ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2006. 6 నుంచి అరౌండ్ 16, 17 వచ్చే టైంకి ఈ షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ కొంచెం స్టార్ట్ అవుతుందప్పుడు. ఓకే. దెర్ వాజ్ ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కార్పొరేట్ ఫెస్టివల్‌లో దెర్ వాజ్ అ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. హ్మ్. దానికి నేను కంపీట్ చేశాను. కంపీట్ చేసినప్పుడు ఐ స్టూడ్ ఇన్ సెకండ్ అంటే అనమాట. డెమో ఫిల్మ్ టైపు నో, అలా? నాట్ ఎ డెమో ఫిల్మ్. ఓకే. స్ట్రెయిట్ అవే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లా చేశారు. హ్మ్. అప్పుడు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. వితౌట్ డైలాగ్స్ అండ్ ఆల్. వితౌట్ డైలాగ్స్ చేస్తే దానికి దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. వితౌట్ డైలాగ్స్? యెస్. వితౌట్ డైలాగ్స్. అంటే మూకీ డ్రామా టైపా? అంతే. ఓకే. చేస్తే దానికి మంచి అప్రిసియేషన్ వస్తే ఓకే. ఐ స్టార్టెడ్ అంటే చిన్న చిన్న రైటప్స్ రాయటం. దాన్ని ఆ మంత్‌లో లాస్ట్ వీక్ షార్ట్ ఫిల్మ్ కింద కన్వర్ట్ చేయటం. అట్లా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ ఇట్. హ్మ్. అది ఏమైందంటే నాకు తెలియకుండానే ఓకే, దీన్ని కొంచెం పెద్ద లెవెల్‌లో చేద్దాము అన్న ఆలోచన నాకు ఆటోమేటిక్‌గా ఎప్పుడో ఇట్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చింది అవును. మైండ్‌లోకి. హ్మ్. ఐ స్టార్టెడ్ నర్చరింగ్ ఇట్ కొంచెం ఓకే, దీన్ని సీరియస్‌గా కన్సీవ్ చేద్దాము అని. హ్మ్. అది అలా అలా బిల్డ్ అయ్యి 18, Finally. 19లా ఫైనల్లీ. ఫైనల్లీ బికమ్ సీరియస్‌గా ఎ డైరెక్టర్. యాహ్! ఐఎమ్ సో హ్యాపీ. సో, మన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 31st అక్టోబర్ అండి. 31 అక్టోబర్. యాహ్! పెద్ద టైం ఏం లేదు. లేదు. అవును. వెరీ నియర్. యాహ్! ఎలా జరుగుతున్నాయి అయితే వర్క్స్ అన్నీ? మూవీకి ఆల్ గుడ్ సంబంధించి? అండి. వి ఆర్ ఆల్మోస్ట్ త్రూ. హ్మ్. కంటెంట్ కూడా ఆల్ సెట్. అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు వచ్చి మీ మూవీ చూడాలి అనంటే మీరేం చెప్తారు వాళ్ళకి? ఏం మీలో ఒకడు సడెన్‌గా వచ్చి డైరెక్టర్ అయ్యాడు చూడండి ఎలా చేసాడని చెప్తా. అంతకుమించి ఇంకేం చెప్తాను. అంటే అలా చెప్తే ఇప్పుడు నేనొచ్చి నేను కూడా ఒక డైరెక్టర్‌ని అయ్యానండి వచ్చి చూడండి అంటే చూడరు కదా! మరి మరి మన మూవీకి సంబంధించి ఏదో సంథింగ్ స్పెషల్. సంథింగ్ స్పెషల్ అని కాదు గానీ ఇప్పుడు ఉన్న ఆడియన్స్ మైండ్‌సెట్ ట్రెండ్‌లో ఇట్లాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ మేకింగ్ ఫిల్మ్స్ ఎక్కుతాయనేది ఒక థాట్. డెఫినెట్‌లీ ఆ జానర్‌ని లైక్ చేసేవాళ్ళు, ఆ సెట్ ఆఫ్ మూవీస్‌ని లైక్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా సినిమా నచ్చుతది. ఓకే. అండ్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమా అయితే కాదు. మీరు చాలా బోర్ అయిపోయారు. నాకు తెలుసు ఆ విషయం. ఆ ఫార్మాట్‌లో ఈ సినిమా ఈ సినిమా ఉండదు. డెఫినెట్‌గా ఉండదు. ఓకే. అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా అంటే స్పెషల్ ఫర్ ఉంటది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాడు కదా, పాటలు లేవు, ఉన్న ఒక పాట తీసేశారు. తీసేశారు. వీ సో హ్యాడ్ ఎ ఫైట్. హ్మ్. ఏది సాంగ్ పెట్టాలని నేను అవును. వద్దు, అది కథను బ్రేక్ చేస్తుందని తను తీసాడు.
అంటే అంత పర్ఫెక్షన్ గా ఉన్నారు ఆయన. హీరోయిన్లకి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. హీరోయిన్లకు యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. హీరోయిన్లకి అవును అవును హీరోయిన్లు మీరు అదే నేను అంటున్నా, ఒక్కరు కాదు హీరోయిన్. హీరోయిన్ కాదు హీరోయిన్లు. అవును. సో ఎంతమంది హీరోయిన్లు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముగ్గురికి 3 pairs ఉన్నారండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ అదర్ 3. సో మొత్తం 6 members ఉంటారు. ఇంతమంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని పెట్టుకొని మీరు ఒక్క సాంగ్ కూడా మీరు చేయలేదు అని అంటే మీ హృదయం ఎంత క్రూరమైంది. లేదండి, అంటే సినిమాకి అవసరం లేకుండా పాట పెట్టాను అనుకోండి, మేమేంటి ఐటమ్ గర్ల్స్ లాగా కనపడుతున్నాం, అమ్మాయిల్ని ఇందుకే తీసుకొస్తున్నారా మీరు సినిమాలకి, మీరే అంటారు మళ్ళీ. ఓకే, సో మా మీద వేసేసారు అయితే. మీ విజన్ అన్నెసరీ అని పెట్టలేదు అంతే, పెట్టకూడదనేం కాదు. ఓకే, అవసరం లేదు, ఓకే తీసేద్దాం. సో ఈ మూవీ తర్వాత ఏంటి మీ ప్లాన్స్? వాట్స్ యువర్ ప్లాన్స్? నెక్స్ట్ ఫిలిం అంతే. నెక్స్ట్ ఫిలిం అంటే మీరేమన్నా రాసుకున్నారా? ఆల్రెడీ ఉన్నాయి. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ ఇవేనా? ఇంకా ఇప్పుడు ఇంకా ఏం అనుకోలేదు. లేదు, యాక్చువల్లీ అంటే ఒక స్టీరియోటైపిక్ డ్రామా ఒకటి అనుకుంటున్నాను. ఖచ్చితంగా క్రైమ్ అయితే ఉండదు. ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండింగ్లో మీరు రీల్స్ చూస్తుంటారు కదా రీల్స్. చాలా తక్కువ అండి, బట్ అడగండి చూద్దాం. సో ఆ రీల్స్లో ఎక్కువ మంది కొరియన్ వాళ్ళకి అడిక్ట్ అవుతూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళ డ్రామాస్లో కొంచెం డెప్త్ అనేది ఉంటుంది, కంటెంట్ అనేది ఉంటుంది అని చెప్తారు. సో అది కరెక్టే అంటారా? అరౌండ్ అంటే నేను అంత కొరియన్ వాచ్ చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే. బట్ నేను చూసిన చాలా తక్కువ కంటెంట్ని కంపేర్ చేస్తే దానికంటే చాలా అద్భుతమైన డ్రామా ఇండియన్ ఫిలిమ్స్లో ఉంది. నాట్ జస్ట్ తెలుగు, ఓవరాల్గా ఇండియన్ ఫిలిమ్స్లో మనకున్నంత డ్రామా కానీ, ఎమోషన్ కానీ, హ్యూమన్ ఎమోషన్స్ కానీ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. అరౌండ్ కొరియా మేబీ మనకి హార్డ్లీ ఎంతండి, ఒక 2 decades, 1.5-2 decades నుంచి కొరియన్ చూస్తున్నారు. మరి అంతకుముందు ఏం చూసేవాళ్ళు మనమే కదా. అందుకని సో వీ హ్యావ్, బట్ కాకపోతే ఏంటంటే దాన్ని పర్సీవ్ చేయట్లేదేమో, అది నేను చెప్పలేను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి మీరిచ్చే మెసేజ్ అంటే ఒక డైరెక్టర్గా కానీ, ఒక సాఫ్ట్వేర్గా కానీ, ఒక చదువుకున్న వ్యక్తిగా కానీ, ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉందో మీకు తెలుసు. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. చిన్నవాళ్ళు పెద్దోళ్ళలా బిహేవ్ చేస్తున్నారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఇచ్చే అంత పెద్దోళ్ళం కాదండి. లేదండి, అంటే పెద్ద చిన్న అనేం కాదు, కానీ మెసేజ్ తీసుకునే పరిస్థితుల్లో ఒక సెట్ ఆఫ్ జనరేషన్ లేదు. బట్ నేను ఒకవేళ నిజంగా చెప్పాలి అని అంటే, వాట్ ఎవర్ మీరు ఏదైనా చేయండి, రీల్స్ చేయండి, కార్ డ్రైవింగ్ చేయండి, ర్యాపిడోలు తోలండి, ఏదైనా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి, డెడికేషన్తో చేయండి, ఏదైనా పర్వాలా, ఎనీథింగ్ యూ డూ. అండ్ ఒక జనరేషన్ వెనక నుంచి చూస్తే ఇవాళ ఉన్న ఆపర్చునిటీస్ ఒక 20 ఏళ్ళ క్రితం లేవు, ఆర్ అంతకుముందు వాళ్ళకి లేవు మనకి వచ్చే టైంకి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. పర్సీవ్ చేయండి, సీరియస్గా పట్టుకోండి, ఏదైనా సీరియస్గా చేయండి, అంతే. దాట్స్ ఆల్. మనం అంతకంటే ఇంక చెప్పగలిగింది కూడా ఏం లేదు. ఓకే, కర్మణ్యవాధికారస్తే అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉండే ఫిలిం అని నేను చెప్పను. మీరు రెగ్యులర్గా చూస్తున్న మలయాళం కంటెంట్ లాంటి ఫిల్మే ఇది. మన తెలుగులో డైరెక్ట్గా తీసిన సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 31st of October. థ్యాంక్ యూ. సో చూసారు కదా కర్మణ్యవాధికారస్య. ఈ మూవీకి సంబంధించి ఏం చెప్పారు డైరెక్టర్ గారు, అలానే డిఓపి గారు అనేది. సో ఖచ్చితంగా October 31st అయితే థియేటర్స్కి వెళ్ళి మాత్రమే సినిమా చూడండి. చూసి ఎలా ఉంది అనేది రివ్యూస్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ టు ప్రజ్ఞ.